పానీపూరి చేసుకుంటున్నాను. నేను ఆల్రెడీ ఒక 2-3 టైమ్స్ చేశాను, బాగా వచ్చింది. అందుకని మీకు కూడా చూపిద్దామని ఇంకా వీడియో చేస్తున్నాను. ఫస్ట్ అయితే వాటర్ ఎలా ప్రిపేర్ చేస్తానో చూపిస్తాను. వాటర్కి 2 గ్రీన్ చిల్లీస్ 2 వేసుకున్నాను. అంటే మీకు స్పైస్ ఎంత కావాలో దానికి తగ్గట్టు వేసుకోండి. నేనైతే 2 వేసుకుంటున్నాను చిల్లీస్. కొంచెం కొరియాండర్ వేస్తున్నాను. ఇంకా మింట్ వేసుకుంటున్నాను. అదేంటి బాగున్నా ఫ్రోజన్ చేసేస్తాము మేము, మళ్ళీ వేస్ట్ అయిపోతుంది కదా ఎక్కువ అని మేము ఫ్రోజన్ చేసి యూజ్ చేసుకుంటాము మింట్. తర్వాత చింతపండు రసం, ఆల్రెడీ చింతపండు నానబెట్టాను, చింతపండు రసం పోస్తున్నాను. అల్లం కూడా వేసుకుంటే బాగుంటుంది. నా దగ్గర అల్లం లేదు, అందుకని నేను అల్లం వేయట్లేదు. అంతే ఇవి వేసి మిక్సీ వేసేసేయడమే. నేను మిక్సీ కంటే ఎక్కువ న్యూట్రిబుల్లెటే ఎక్కువ వాడతాను. జ్యూసుల కంటే ఎక్కువ వీటికే వాడతాను. ఇది బాగా స్మూత్గా పేస్ట్ చేసేసుకోవాలి. ఇలాగా స్మూత్గా బాగా పేస్ట్ చేసేసుకోవాలి. అల్లం ఉంటే బాగుంటుంది. ఇంకా నా దగ్గర లేదని చెప్పాను కదా, అందుకని వేయలేదు. ఈజీగా అయిపోతుంది. నేను మరీ లెంతీ ప్రాసెస్ అయితే చెయ్యను, చాలా ఈజీగా చేసేసుకుంటాను. పూరి కూడా నాకు రెడీమేడ్ దొరుకుతుంది ఇక్కడ, ఇంకా నేను తెచ్చుకొని కాల్ చేసుకుంటాను. ఇది నీట్గా ఫిల్టర్ చేసుకుంటున్నాను, ఎందుకంటే ఇది మళ్ళీ ఫిల్టర్ చేసుకోకపోతే తగులుతూ ఉంటుంది మనకి, అంత మంచిగా అనిపిది టేస్ట్. అందుకని ఫిల్టర్ చేస్తున్నాను. మీకు ఎంత వాటర్ కావాలో అంత వాటర్ పోసుకోండి. వాటర్ ఎంత కావాలో అంత పోసుకోండి. ఎంతైనా పోసుకోవచ్చు, దానికి తగ్గట్లు ఇంకా సాల్ట్, కారం అవన్నీ వేసుకుంటే సెట్ అయిపోతుంది. ఇదిగో వాటర్ ఇలా ఉంది. ఇందులో సాల్ట్ వేసుకుంటున్నాను. సాల్ట్, చిల్లీ పౌడర్ కూడా మనకి ఎంత కావాలో అంత వేసుకుంటున్నాను. నెక్స్ట్ నా దగ్గర పానీపూరి మసాలా ఉంది, ఎవరెస్ట్ వాళ్ళది, ఇది కూడా వేస్తున్నాను వాటర్లో. ఇంకా చాట్ మసాలా, ఈ షాన్ వాళ్ళది చాట్ మసాలా ఉంది, చాట్ మసాలా వేస్తున్నాను. ఏం లేకపోయినా చాట్ మసాలా వేస్తే చాలా ఫ్లేవర్ వస్తుంది. ఇందులోనే కొంచెం జీలకర్ర పొడి వేస్తున్నాను. కావాలంటే కొరియాండర్ పౌడర్ కూడా వేసుకోవచ్చు, కొంచెం లైట్గా వేసుకుందాం. అంతే, మొత్తం అంతా మిక్స్ చేసి టేస్ట్ చేసి ఒకవేళ సాల్ట్ తక్కువ అయితే సాల్ట్ అవి మిక్స్ చేసుకోవాలి. అమ్మాయి చేస్తుందా? నువ్వేంటి అది తినేది? అది కాదు, ఇదేంటి నువ్వు తినేది? అది సాల్ట్ తక్కువైంది, సాల్ట్ వేసుకున్నా. సాల్ట్ వేస్తున్నానమ్మా, సాల్ట్. ఏంటది? పానీపూరి వాటర్ అయితే ఇలా ఉన్నాయి. అంతే, ఇంకా అయిపోయింది. పానీపూరి వాటర్ అయిపోయింది. ఇంకా మసాలా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. పూరి అయితే నేను ఇది యూస్ చేస్తున్నాను, చద్దే వాళ్ళది. ఇది చాలా బాగుంటుంది, పూరి సైజ్ కూడా చాలా పెద్దగా ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, ఉట్టిగా కూడా తినేయచ్చు, అంత బాగుంటుంది ఇది. ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ఇది ట్రై చేయండి, చాలా బాగుంటుంది.
వాటర్ అయితే అయిపోయింది, చేసేసాను. ఇప్పుడు పూరీలోకి స్టఫింగ్ ఎలా చేస్తానో చూపిస్తాను చూడండి. నేను ఆల్రెడీ పీస్ బాయిల్ చేసుకున్న పీస్ ఇంకా పొటాటో ఇవన్నీ బాయిల్ చేసుకొని ఈ రెండింటిని మెత్తగా మ్యాష్ చేసుకోండి. గ్రీన్ పీ ఇంకా పొటాటోని మెత్తగా మ్యాష్ చేసుకున్నాక ఇందులోనే కొంచెం సాల్ట్, కొరియాండర్ పౌడర్, క్యూమిన్ పౌడర్, చాట్ మసాలా. నీకు కావాలా వద్దా? నీకు పూరి కావాలా వద్దా? కావాలంటే నువ్వు సైలెంట్గా ఉండాలి మరి. కొంచెం చిల్లీ పౌడర్ కూడా వేస్తున్నాను. ఇవన్నీ వేసి మిక్స్ చేసి కొంచెం ఇందులో కొరియాండర్ వేసుకుంటే ఇంకా మన పానీపూరి స్టఫింగ్ రెడీ అయిపోతుంది. కొంచెం టేస్ట్ చూసుకోండి, సాల్ట్ సరిపోయిందా లేదా అని. ఒకవేళ సరిపోకపోతే కొంచెం సాల్ట్ అడ్జస్ట్ చేసుకుంటే బాగుంటుంది. కొరియాండర్ కూడా వేస్తున్నాను. ఇంకా ఇవన్నీ వేసుకొని మిక్స్ చేసేసుకుందాము. ఇలా అయితే ఉంటుంది స్టఫింగ్. చూపించు. మొత్తం రెడీ అయిపోయాక నేను చూపిస్తాను అన్ని ఎలా ఉన్నాయి, మా పూరీలు ఎలా వచ్చాయి అని. చెప్పాను కదా పూరీలు బాగా ఉబ్బుతాయని. చాలా పెద్దగా ఉంటాయి సైజ్ కూడా. ఇదిగోండి మా పూరీలు. మసాలా అండ్ వాటర్ ఆల్రెడీ. ఇంకా కుమ్మేయడమే. ఎంతన్నా ఇంట్లో చేసుకొని తింటే ఆ సాటిస్ఫాక్షనే వేరు. హాయిగా ఎన్ని పూరీలైనా తినచ్చు. బయట తిన్నా మనకి ఇంత హ్యాపీనెస్ రాదు. బయట ఉన్న వాళ్ళకి చెప్తున్నాను, ఇండియాలో అంటే అది వేరు. ఇండియాలో అంటే మనకి అసలు సందుకు ఒక పానీపూరి బండి ఉంటుంది, హ్యాపీగా తినచ్చు ఎన్ని కావాలంటే అన్ని. ఇక్కడ అలా ఉండదు కదా. కింద కూర్చొని మంచిగా ఇలా సెటప్ చేసుకొని మా వాడు ప్రశాంతంగా తినేవాడు. అసలు వాడు తినడు మమ్మల్ని తినేవాడు. అంతేనా హవాన్? అమ్మని ప్రశాంతంగా తిన్నావా ప్రశాంతంగా? చెప్పు. అమ్మ తింటుంది. మంచిగా పానీపూరిలో స్టఫింగ్ పెట్టుకొని కొంచెం ఆనియన్స్ వేసుకొని ధనియాల పొడి అయితే వేసేద్దాం. సుమారు ఎంతంటే ఒక హాఫ్ కేజీ అనుకోండి. ఇప్పుడే దీంతో పాటే తెల్ల పేస్ట్ కూడా వేసేద్దాం. జీడిపప్పు పేస్ట్. పెద్ద పూరీలు అని చెప్పాను కదా, అసలు నోట్లో సరిపోదు. చాలా పెద్దగా ఉంటాయి పూరీలు. టేస్ట్ అయితే చాలా బాగుంది. ట్రై చేయండి ఎవరన్నా ట్రై చేయాలనుకుంటాం. బాయ్.